హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అస్సలు బాగాలేదండి. ఎందుకో తెలీదు, ఈ మధ్య మా ఫ్యామిలీలో ఎవ్వరికి బాగుండట్లేదు. మా మామయ్య ఏమో ఈరోజు నైట్ బైక్ మీద నుంచి పడిపోయారండి. మా అమ్మకేమో నిన్న సీరియస్ అయిపోయింది. అసలు ఫుల్ కాలు వాచిపోయింది. మా అమ్మకి నిన్న ఫీవరు, చలి, జ్వరము. చాలా భయం వేస్తుందండి ఈ రోజుల్లో. అసలు కొంచెం బాగాలేదన్నా సరే ఇంకా ఈరోజేమో మా మామయ్యకి ఇంక అట్లా పడిపోయారనమాట. ఇంకా భయంగా ఉంది. విజయవాడ తొందరలోనే వెళ్తామండి. మామూలుగానే మేము నెక్స్ట్ వీక్లో వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మా మామయ్యకి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే ఏం చెప్తారంటే తెలీదు. 2 కాళ్ళు మోచిప్ప, తలలో బుడుపు. అసలు ఏమైందో, ఎలా పడిపోయారో కూడా తెలీదు. అంటే మామయ్యకి కొంచెం తల తిరిగిద్ది అనమాట. దానికి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు. ఇక అదే చెప్పారనమాట, ఎలా అయిందేమో తెలీదు అని చెప్పేసి. సో ఇక్కడైతే వాషింగ్ మిషన్ చాలా డేస్ అయింది కదండి రిపేర్ అయ్యి. అది పార్ట్స్ ప్యానల్ అయితే పాడైందని చెప్పి ప్యానల్ అయితే తీసుకెళ్ళడానికి వచ్చారు. ఈరోజు నేను వచ్చేసి మార్నింగే లేచాను. ఆల్రెడీ లైవ్ చేశాను కదండి. మార్నింగే లేచాను. వాషింగ్ మిషన్ వాళ్ళు అందరూ వస్తారు కదా. అండ్ మీషోలో నాకు ఒక ప్రాబ్లం అయిందండి. దాని గురించి మీషో వాళ్ళు 6 o'clock నుంచే ఎన్నిసార్లు కాల్ కట్ చేసినా సరే చేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా పడుకోలేదు. ఇంకా లేచిపోయి బ్రేక్ఫాస్ట్కి పోహా చేశాను. అదైతే నేను షూట్ చేయలేదండి. ఇంకా పాలకూర, చుక్కకూర కలిపేసి టమాటా వేసి వండేసాను. ఒక పక్కన మా వారు దేవుడి దగ్గర అంతా కూడా పువ్వులన్నీ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారండి. మా పూజ గది మాత్రము భలే అందంగా అయిపోయింది. ఈ మధ్య చూసే కొద్దికి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. అంత అందంగా అయిపోయిందనమాట పూజ గది మాత్రం. సో ఇక్కడ మా వారు ఏం చేస్తున్నానా అని చెప్పి చూస్తున్నారు. ఇంకా మా మామయ్యకి ఎట్లుంది ఏంటనేది రేపు వీడియోలో అయితే చెప్తానండి. ఈరోజు మా అమ్మకైతే బాగానే ఉంది. మా అమ్మకి ఏంటంటే తలకి హెయిర్ కలర్స్ కానీ అన్నస్ కానీ ఏం పడవు. అది ఇన్ఫెక్షన్ అయిపోయిద్ది. ఇంకా మా అమ్మ ఏం చేసింది, చక్కగా కోన్ పెట్టుకొని వదిలేసిందంట. ఆ కోన్ కూడా కెమికల్స్ కదా. నెక్స్ట్ డేకి ఫుల్ చలి, జ్వరము, కాలు వాసిపోయింది. నాకు మాత్రం నిజంగా చెప్తున్నా కదా, మన దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ అదృష్టం అయితే అస్సలు కాదు, దురదృష్టమే. మనల్ని పెంచిన తల్లిదండ్రులు మన కళ్ళ ముందే ముసలోళ్ళు అయిపోవడం, లేదంటే వాళ్ళకి చిన్న చిన్న హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చినా భయం వేస్తుందండి చెప్పాలంటే. సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది జ్యువెలరీది నేను నిన్ననే పెట్టాను కదండి. సో అండి అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అనం ఇది చూసాం కదా, నిన్న నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను. తనైతే మన సబ్స్క్రైబరేనండి. ఏమండి గోల, సబ్స్క్రైబర్ అనమాట తను. సో తను న్యూగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు ఆన్లైన్లో. సో సపోర్ట్ చేద్దాం కదా అని చెప్పేసి అయితే బిజినెస్ అయితే చేసుకొచ్చి ప్రమోషన్ అయితే చేశాను. అండ్ చాలా బాగుంది. క్వాలిటీ కూడా కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా ఎట్లా నాయన ముద్దులు ఓకే బాయ్. బాయ్. నీకోసం ఆటో వచ్చిందంటయ్యా. సో ఇంకా హవి ఏంటి, వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక చిన్నగా మీషోలో తీసుకున్నది రివ్యూ చేద్దామని చెప్పేసి దానికోసం ఎత్తుతున్నా. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఎక్కడేం పెడుతున్నానో గుర్తులేదు. మీకు గుర్తుందా, నేను వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ అని చెప్పి మా వారికి ఒక వీడియో షూట్ చేశాను. ఆ రోజు నేను కళ్ళకు కాటుకు పెట్టుకున్నా. ఆ కాటుకు స్టిక్ ఎక్కడ పెట్టానో కనబట్ల ఈ రోజు వరకు. అసలు ఎతకడమే అయిపోతుంది. భలే విసుగొచ్చేస్తుంది నా మీద నాకే. ఈ శారీ ఎలా ఉంది, బాగుందా? ఈ శారీ నాకు ఇది ఎప్పుడు కుట్టించుకున్నానబ్బా నేను, అసలు గుర్తు కూడా లేదు. నాకు శ్రీమంతానికి వచ్చిందా లేకపోతే ఏంటి గుర్తులేదు. మా ఉదయం అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అయితే వేసుకున్నాను. ఇది అప్పుడే అనుకుంటా ఫస్ట్ టైం వేసుకోవడం. నా శ్రీమంతానికి వచ్చినట్టుందిలే. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, అంటే సింపుల్ శారీనైనా. లైవ్ వీడియో అయిపోయింది. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. జ్యువెలరీ మొత్తం తీసేసాను. ఇంకా మన అసలైన ఆతారంలోకి వచ్చి మన పనులు మనం కంప్లీట్ చేసుకోవాలి. సో చాలామంది అయితే చక్కగా ఉన్నావక్క, మహాలక్ష్మిలాగా ఉన్నావక్క, సూపర్గా ఉన్నావక్క అని చాలా మంచిగా కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా హవీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు హవీని చూపిమని.
డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టమని చాలా చాలా రిక్వెస్ట్లు, చాలా చాలా క్వశ్చన్స్, చాలా చాలా ఆన్సర్స్. చాలా బాగా జరిగింది లైవ్ మాత్రం. ఎవరైనా మిస్ అయి ఉంటే లైవ్ కూడా చూడండి. ఓకే, మళ్ళా కలుద్దాం వీడియోలో. ఎందుకు ఎందుకు కీస్ తీసేది ఎందుకు ఎందుకు పెట్టుతావు? అందుకేనా? లైవ్లో చేసినప్పుడు ఇది ఒకటే రోజు అనుకోకండి, మన అవసరమైన అవతారాలు ఇయ్యే కదా నాన్న. అన్నం తినమ్ము. నున్నగా నూనె పెట్టేశాను, జడేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అవి బాబుకి అన్నం పెడుతున్నాను. ఇంకా అక్కడ కట్ చేస్తే ఈవినింగ్ వ్లాగ్లోకి అయితే వచ్చేసాము. మధ్యాహ్నం ఇంకా అవి పడుకున్నాక నేను వీడియో ఏం షూట్ చేయలేదు. సో ఫోన్లో ఉన్న డ్రాఫ్ట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నా. స్టోరేజ్ అస్సలు లేదు కదా, స్టోరేజ్ క్లియర్ చేసుకున్నా. సో నిన్న లైవ్లో కూడా చాలామంది వ్లాగ్స్ పెట్టండి అక్క, వ్లాగ్స్ పెట్టండి అని అయితే అంటున్నారు. నాకు షూట్ చేయాలనే ఉంది, నాకు ఫోన్లో స్టోరేజ్ సరిపోవట్లేదు అసలు. అండ్ కాశీ రామేశ్వరం ట్రిప్ వీడియోస్ అయితే ఏ డిలీట్ చేయలేదు, అవి షార్ట్స్ చెయ్యాలి. ఇంకా బద్ధకం వచ్చేస్తుంది నాకు, టైం కుదరట్లేదు. అందుకే కొంచెం రిలాక్స్ అవుతున్నాను, నిదానంగా అన్నీ క్లియర్ చేసుకుంటా. సో ఇక్కడ అవికి ఇంకా చిప్స్ 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 అంటూనే ఉన్నాడు అసలు. వాళ్ళ నాన్న నిన్న పొటాటో చిప్స్ తీసుకొని వచ్చారు. నాకైతే అసలు భలే కోపం వచ్చేసిద్ది, ఎందుకు తెస్తాడు అని చెప్పి. ఎందుకంటే అవి తినేస్తాడు కదా, అందుకని నాకు నచ్చదు. నేను కూడా ఉంటే తినేస్తాను, అందుకే నచ్చదు అన్నమాట. సో అందుకే ఇక్కడ స్వీట్ కార్న్ అయితే మొన్న మేము బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాం కదా, అది ఒకటి. ఇంకా అలాగే ఉంటే ఎండిపోయిద్దిలే అన్నట్టుగా కూడా నాన్న స్వీట్ కార్న్ పెడతానంటే, స్వీట్ కార్న్ ఇవ్వు 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 అని ఏడుస్తాడే. అరే ఉడకాలి కదా, అసలు ఊపిరి కూడా ఆడనివ్వడబ్బా పిల్లోడు. మళ్ళీ అంటారు మీరు మావి క్యూట్ నాటిగా చేస్తాడు, మావి అల్లరి చేయడు, మావిని ఏమనద్దు, అవి ఫ్యాన్స్ అంటారు మీరు. మీ అవి చేసే పనులు చూస్తే ఇంటికి వచ్చి మామూలుగా ఉండదు, అలా ఉండిద్ది అన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక పక్కన అవికి వేడి నీళ్ళు పెట్టి ఇంకొక పక్కన స్వీట్ కార్న్ పెట్టేసా. అండ్ బియ్యం కూడా కడిగేసి పెట్టేసి ఇంకా షింక్లో ఉన్న అంట్లయితే క్లీన్ చేయాలి. మధ్యాహ్నం నుంచి ఏ పని చేయాల, మార్నింగ్ అయితే నాకు 10-10:30 కల్లా పని అంతా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా అవికి ఫుడ్ పెట్టుకుని అవితో కూర్చొని అట్లయితే ఉన్నాను. ఈరోజంతా టీవీ అయితే అస్సలు పెట్టలేదు. సో వాషింగ్ మిషన్ వాళ్ళు టీవీ కూడా రిపేర్ చేయడానికి తీసుకెళ్ళారు నాన్న, ఇప్పుడు అప్పుడే రాదు, వాళ్ళంతా టీవీ రాదని చెప్పాం. ఇంకా అదే ఫిక్స్ అయిపోయాడు. అవి ఇంకా సైలెంట్గా ఉన్నాడు. ఎట్లయిపోయిందంటే లేదంటే పద్దాడ టీవీ 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 అదొక పిచ్చి అయిపోతుంది అన్నమాట పిల్లోడికి. అందుకే చాలా వరకు అవాయిడ్ చేయాలి, లేదంటే ఇంక వాళ్ళకి ఒక ఇదైపోయిద్ది, వెరీ బ్యాడ్ హ్యాబిట్ లాగా. మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా పెద్ద అయ్యే కొద్దికి మన మాట వినరు, ఇప్పుడైతే మన చేతిలోనే ఉండిద్ది ఏదైనా సరే. కొంచెం ఓపికగా చూసుకోగలిగితే, నేను చూసుకోకపోయినా అవినే సొంతంగా ఆడుకుంటారు వాళ్ళు. ఇంకా ఎలాగో అవికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, జశ్వంత్ అని, హెద్విక్ అని, దర్శిని, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈవినింగ్ నేను కిందకి తీసుకెళ్ళి ఒక 1 అవర్ దాకా చక్కగా ఆడుకున్నాడు. సో ఆడుకోవడం కూడా మంచిదే కదా, మంచి ఎక్సర్సైజ్. అండ్ మంచిగా ఫుడ్ తిని మంచిగా పడుకుంటారు. అంటే కిందకి తీసుకెళ్ళకపోవడానికి రీజన్ పిల్లలు ఎవరు ఉండట్లేదు ఒకటి, పడిపోతున్నాడు అని చెప్పి కూడా తీసుకెళ్ళట్లా. నిద్ర లేగడమే వెళ్తా అని చెప్పి ఇంక పరిగెత్తాడు. సరేలే పోని అని చెప్పి తీసుకెళ్ళి వచ్చి ఇంక పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే అరుస్తూనే ఉన్నాడు, అమ్మ చిప్స్ 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 అని ఏదో ఒకటి మాట్లాడిస్తూ టీవీ టీవీ టీవీ, గ్యాప్ లేదు. అది లేదా ఇది లేదా అది లేదా ఇది, ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. ఎట్లా ఇంకా మేనేజ్ చేశాను. ఇంక ఫైనల్గా స్వీట్ కార్న్ ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసి ప్రశాంతంగా పెట్టానంటే పిల్లోడు మనశ్శాంతిగా ఉంటాడబ్బా. సో నేను ఎక్కువగా అంటే ఇట్లా హెల్తీగా హోమ్లోనే, అంటే నాకు పెద్ద వంటలు ఏం రాకపోవచ్చు కానీ వచ్చిన దాంట్లోనే హెల్తీగా తినడానికే నేను ఇష్టపడతాను. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ మా ఆయనే పద్దాకడ తీసుకొస్తాడు. సో దానివల్లే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాం, ఆయనకేమో అవన్నీ ఇష్టం, నాకేమో నచ్చదు. ఉంటేనేమో తింటాను, నోరేమో ఆగదాయే. మీరు కూడా ఇంతేనా? సో ఇక్కడేమో స్వీట్ కార్న్ హవి గారి ప్లేట్లోనే పెట్టాలంట. బోల్డ్ అన్ని కండిషన్స్ ఉంటాయి హవికి ఫుడ్ పెట్టాలంటే. అలా వద్దు, ఇలా కాదు, అలా ఇది వద్దు, అది కాదు, ఇది
అమ్మో అసలు ఎట్లా అనిపించిద్దో ఒక్కొక్కసారి. కానీ తప్పదు, ఒక ఏజ్ వస్తే వాళ్ళే నేర్చుకుంటారు కదా అని నేనైతే ఒక్కొక్కసారి కోపం వచ్చి తిడతాను, కానీ ఇంకా తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకుంటాను. ఇప్పుడు మనం గట్టిగా అరిస్తేనో లేదా రోజుగా 100 సార్లు కొడితే మాత్రాన వాళ్ళలో మార్పు రాదు. పిల్లలు అన్నాక కొట్టుకోకుండా లేకపోతే ఒక చోట కలిసి ఉన్నారనుకోండి, పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఎట్లయినా ఉంటారు. అన్నిట్లో మనం ఇంటర్ఫైర్ అయ్యి వాళ్ళని కొట్టి తిట్టి ఇలా చేయకూడదు. వాళ్ళు ఇంకా ఏం నేర్చుకోరు, ఎదురు వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. ఆడుకుంటారు అబ్బా పిల్లలు, వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. కొట్టుకుంటారు, ఏమవుతుంది? నిదానంగా చెప్పాలి, చెప్పకుండా ఎవ్వరూ ఉండరు కదా. సో ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ తింటున్నాడు అబ్బా, చిన్నగా తింటున్నాడు. వేడిగా కావాలమ్మా, వేడిగా కావాలని. ఈయన జయ హనుమాన్ అనమాట మా ఇంటికి. ఆ గద వదలడు, ఎక్కడున్నా తీసుకొని. ఇంకా మేము దాని లోపల బాల్స్ తీసేసాము. ఇది మేము అప్పుడు తిరుమలకి మనకి మధ్యలో పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ తీసుకొచ్చాం 100 రూపీస్ పెట్టి. ఇంకొక 2 months అయితే ఇక్కడ సూపర్ సూపర్ అని చెప్తున్నాడు అనమాట. ఆయనకు నచ్చిందంట. వద్దు మా స్వీట్ కొంచెం చల్లగైపోయింది. ఇంకా హవికి స్వీట్ కార్న్ పెట్టేసి నేను కూడా గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. గ్రీన్ టీ పెట్టేసుకున్నాను. చాలా లేట్ అయిపోయిందనమాట. చూపి అంటున్నాడు, చూపిస్తే ఇంకా నాకు వద్దన్నాడు. ఒకసారి టేస్ట్ చూశాడు, వద్దంట. నచ్చవు కదా పిల్లలకి ఇలాంటివి. ఇంకా వాళ్ళ నాన్న వచ్చారు. ఏంటయ్యా ప్రేమికులు ఏంటో చెప్పుకుంటున్నారు, మాకు చెప్పండి. అయ్యా ట్రైపాడ్ ఇరిగిపోయింది. ఎన్ని ట్రైపాడ్లు ఉన్నాయి మన ఇంట్లో? ఒకటే. ఇక ఈ హ్యాండిల్ మళ్ళా పాయే, హ్యాండిల్ పోయింది మళ్ళీ. ఇది అప్పుడు ఒకసారి మళ్ళీ ఆర్డర్ పెట్టాం కదా, అదేమైందంటే ఇట్లా పెట్టాను, ఆ డోర్ కొడుతున్నారని అటు చూశాను, అటు వెళ్ళాను, అది డామ్ అని పడిపోయింది. ఈ మొక్క ఏడపడిందో కూడా కనబట్టల్లా. కనపడితే అట్లీస్ట్ అతికించడానికి ఏమన్నా అవకాశం ఉందేమో అని, కానీ అతుక్కోదు నాకు తెలిసి. చేయి తీసేనానా, చేయి తీసేనానా. ఆర్డర్ పెట్టాలి ప్లీజ్. తెచ్చావంట? చెప్పు, ఎందుకు తెచ్చావు? నేను తింటా కదా, ఎందుకు తెచ్చావు? ఎంతలా తింటున్నాడంటే చెప్పేది కాదు అది. ఒకటి తాగదు అది. అయ్యా ఒకటి తినబడుతుంది, తినకూడదు. తినకూడదు. ఎందుకు తిన్నావు? ఎందుకు తినాలి? అందుకే అంటే ఎందుకే? ఎందుకంటే అంతే. వెళ్దాం, స్లోగా వెళ్ళండి, స్లోగా. ఎలా మొదలైద్దు ఎలా అయిపోయిద్దో తెలియదు, కానీ నెల మాత్రం గిర్రని తిరిగిద్ది రెంట్ హౌస్లో. సో ఇప్పుడు రెంట్ ఇచ్చేయాలి. వాళ్ళు ఆల్రెడీ థర్డ్ కదా, సో మేము స్టార్టింగ్లోనే ఇచ్చేస్తాము. అండ్ వీళ్ళకి క్యాష్గానే ఇవ్వాలన్నమాట మా ఓనర్స్కి, అందుకే తీసుకెళ్ళి ఇచ్చేస్తానికి వెళ్ళారు ఇప్పుడు. సో మా వారు ఇప్పుడే వచ్చారు. అండ్ ఇప్పుడు ఫుడ్ పెట్టేయాలి. చిన్నగా పనులు ఉన్నాయి, కంప్లీట్ చేసుకోవాలి. ఇచ్చేసావా? రెంట్ ఇచ్చేసానమ్మా. అంటే ఇద్దరు ఇచ్చారా? ఓకే నాన్న, వెరీ గుడ్ బాయ్. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. ఈ డ్రెస్ బాగాలేదన్నా. అవి ఈవినింగ్ సరిగా అన్నం తినలేదు, జశ్వంత్తో ఆడుకుంటా. అట్లు పిండి ఉంటే 2 దోశలు వచ్చినాయి. మొత్తం అవిని తినడు, కాకపోతే ఆయనకి కళ్ళకు కనిపించాలి. కొంతమందికి కడుపుకి కాదు, కళ్ళకు అన్నట్టు నా కొడుకు అంతే. తినేది తక్కువ, కోరికలు ఎక్కువ. ఇంక ఉన్నాయి కదా, పాపం ఆకలేసినట్టుంది. నేను దోసేసేటప్పుడు అమ్మ నాకు ఇవ్వు, ప్లేట్ ఇవ్వు అని చెప్పి కూర్చొని ఆయన లాక్కొని పీక్కొని తిన్నాడు. కాసేపు తిన్నాడు 2-3 ముక్కలు. దాని తర్వాత నాకు ఇచ్చేసి నేను పెట్టాలా? అయిపోయింది ఇంక నువ్వు తినడం. సరే డస్ట్
థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి. ఇంకా దోశ తిని వాళ్ళ నాన్నకి రింగ్స్ పెడతాడు రోజు, అంతే ఆయనే పెట్టాలి. ఇంక ఇక్కడ వాళ్ళ నాన్నతో ఆడుతున్నాడు. వాళ్ళ నాన్న మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా షూస్ చేసుకున్నాడు అయ్యగారు, అవసరమా? సో కిచెన్ అంతా నీట్గా సర్దేశాను. ఇంకా మా వారికి కూడా మీటింగ్ అయిపోయింది. అప్పటికే టైం 11 దాకా పైన అయింది. దాని తర్వాత మా అత్తయ్య కాల్ చేసి చెప్పారు మా మామ 8 పడ్డారంట. మా మామయ్య అయితే మాకు చెప్పలేదు. మా అత్తయ్య మాకు 11:30 ఆ టైంలో అయితే మెసేజ్ చేశారు. మేము కాల్ చేసి మాట్లాడాము. రేపు చెప్తాను అప్డేట్. అవి పడుకుని పోయాడు అప్పటికే. ఇంత